అమ్మగారు, సిద్ధాంతి గారు ఈ కంకణం నీకు కట్టించమని పంపించారు. పార్వతి రా. విజయ, పర్లేదు, నేను కడతాను. నాకు తెలిసి నక్కతోకను కత్తిరించుకునొచ్చి ట్రంకు పెట్లో దాచుకున్నట్లుంది ఇది. అఖిలక్క చేత కంకణం కట్టించుకోవడం అంటే గండ పెండారం తొడిగించుకోవడమే పార్వతి. గణపతి హోమం జరిపించి కంకణాలు పంపించారు సిద్ధాంతి గారు. ఇక నీ పెళ్లికి ఎటువంటి విఘ్నాలు ఉండవు పార్వతి. మీ ఆశీర్వాదమే కాదు, అభిమానం కూడా నా మీదుందయ్య గారు. ఎంత పుణ్యం చేసుకున్నాను. ఇక నీకు ఎలాంటి దోషాలుండవు పార్వతి. అనుకున్న దానికన్నా ఘనంగా నీ పెళ్లి జరుగుతుంది. శివతో నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చేస్తావు. అఖండేశ్వరుడి కృపా కటాక్షాలు నీ మీదుంటాయి. చాలా చాలా సంతోషం అమ్మగారు. ఇప్పుడు ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చినది. ఆంటీ, ఒక తాడు నాకు కట్టండి. మహితో తొందరగా పెళ్ళైపోవాలి. తాడు అనకూడదమ్మా, కంకణం అనాలి. విజయ, మహి, ఐశ్వర్య కట్టు. దీనికి నాతో ఆడుకోవడం సరదా అనుకుంటా. కట్టు. కడుతున్నా. రెండు ముళ్ళు వేయి చాలు, 3 ముళ్ళు పెళ్లిలో వేద్దు గాని. పెంకి పిల్ల వెరీ హైపర్ యాక్టివ్. ఏమాత్రం హోమ్ సిక్ లేదు చూడకిలా. ఈ ఇంటికి కాబోయే కోడలు ఐశ్వర్య కలకాలం కలిసి మహితో కాపురం చేయాల్సిన పిల్లకి హోమ్ సిక్ ఎందుకుంటుందండి? యూర్ అబ్సల్యూట్లీ రైట్ ఆంటీ. పార్వతి పెళ్ళవగానే వెంటనే మా పెళ్లి చేసేయండి. అవును, ఆ తర్వాత పెదబాబు పెళ్లి కూడా చేయాలి కదా. పార్వతి, పెద్దబాబు రాగానే ఈ కంకణం కట్టుకోమని చెప్పు. తీసుకో. అట్టగే అమ్మగారు.